హలో అండి, వెల్కమ్ టు మాధవీయం. ఒక పిల్లల డాక్టర్గా బిడ్డ పుట్టిన మొదటి నిమిషం అమూల్యం. మనిషి జీవితంలో ప్రతి క్షణం అమూల్యమే, కానీ బిడ్డ పుట్టిన తర్వాత మనిషి జీవితంలోది మొదటి క్షణం అన్నిటికంటే అమూల్యమైన క్షణం అండి. ఎందుకు అంటే ఆ పుట్టిన బిడ్డ ఫ్యూచర్లో ఎంత శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు అనే విషయం ఈ మొదటి ఒక్క నిమిషంలో బేబీ ఎట్లా ఉన్నాడనేది చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఈ మొదటి నిమిషం దీన్ని మేము మా మెడికల్ భాషలో ఫస్ట్ గోల్డెన్ మినిట్ ఆఫ్ లైఫ్ అంటాం. ఇది ఎందుకు ఇంత అమూల్యం అనేది తెలుసుకోవాలి అంటే అసలు బిడ్డ పుట్టిన మొదటి నిమిషంలో ఏం జరుగుతుంది, వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి కావాల్సిన అవసరాలు ఏముంటాయి? మెయిన్గా ఆక్సిజన్, పోషకాహారం సరఫరా, న్యూట్రిషన్. ఇది తల్లి నుండి మాయ నుండి బొడ్డు తాడు ద్వారా బిడ్డకి నిరాటంకంగా హ్యాపీగా సరఫరా చేయబడుతుంది. సో బేబీకి లోపల గుండె పనిచేస్తుంది గర్భంలో ఉన్నప్పుడు, కానీ ఊపిరితిత్తులు మెచ్యూర్ అయినా సరే అవి ముడుచుకొని ఉంటాయి. ప్లస్ అందులో కొంతవరకు అవి ఉమ్మ నీరుతో నిండి ఉంటాయి. సో దాదాపుగా శ్వాస ప్రక్రియ అనేది గర్భంలో ఉన్నప్పుడు జరగదు, అందుకు అనువుగా ఉండవు ఊపిరితిత్తులు. సో తల్లి నుంచి బిడ్డకి కావాల్సిన అవసరాలన్నీ బొడ్డుతాడు ద్వారా సరఫరా చేయబడతాయి. డెలివరీ అయిన తర్వాత కాన్పు అయిన తర్వాత వెంటనే బేబీ బయటకు వస్తుంది. సో బొడ్డుతాడుని క్లాంప్ చేసి కట్ చేస్తాం కదా. సో బేబీకి తనంతట తనుగా తన అవసరాలకి సరిపడా ఊపిరితిత్తుల్ని పనిచేపించి ఆక్సిజన్ సప్లైని నిరాటంకంగా అన్ని అవయవాలకి, ముఖ్యంగా బ్రెయిన్కి సప్లై చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. బ్రెయిన్ అండి, ఎస్పెషల్లీ న్యూ బార్న్ బ్రెయిన్కి కంటిన్యూస్గా ఆక్సిజన్, గ్లూకోజు సరఫరా కావాలి. గ్లూకోజు సరఫరా కాసేపు ఆగినా పర్వాలేదు, కానీ ఆక్సిజన్ సరఫరా ఆగితే మాత్రం బిడ్డ యొక్క బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఓకే, బిడ్డ పుట్టింది. సో ఫస్ట్ మొదటి నిమిషంలో ఏం జరుగుతుంది? బేబీ చక్కగా 1-2 సార్లు గట్టిగా గై గైమని ఏడిస్తే గనక ఊపిరితిత్తులు పిచ్చుకుంటాయి. అందులో ఉన్న ఉమ్మ నీరు నెట్టివేయబడి లింఫాటిక్స్ ద్వారా రక్తంలోకి పంపించేయబడుతుంది. తర్వాత ఏడ్చినప్పుడు గాలి తీసుకుంటుంది కదా. సో ఆ గాలి, ఆక్సిజన్ ఉన్న గాలి ఊపిరితిత్తులోకి వెళ్తుంది. సో ఊపిరితిత్తులు విచ్చుకుంటాయి అండ్ సో శ్వాస ప్రక్రియ మొదలవుతుంది. సో గాలిలో ఉన్న ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉన్న బ్లడ్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మిగిలిన అవయవాలన్నిటికీ సరఫరా జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫస్ట్ మినిట్ ఆఫ్ లైఫ్. లుక్స్ వెరీ సింపుల్, but it's a very complicated process and it's one of the most dynamic processes happening in the life of a human being. Thanks to Mother Nature, ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ చాలా మందిలో 195% మందిలో సజావుగా స్మూత్గా జరిగిపోతుంది. మనం మాట్లాడుకున్నట్టుగా బేబీ ఏడుస్తాడు, ఇబ్బంది ఏమి ఉండదు, శ్వాస ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కొంతమందిలో ఇబ్బంది ఎదురైతాయి ఫర్ వేరియస్ రీజన్స్. ఇలాగా ఇబ్బందులు రావడానికి తల్లి ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు ఉండొచ్చు, లేకపోతే బిడ్డకి సమస్యలు ఉండొచ్చు, ఏమైనా మందుల ప్రభావం కావచ్చు. ఒక్కోసారి బిడ్డ ఈ డెలివరీ అయ్యే టైంలో ఉమ్మ నీరు మింగడం అనేది జరగచ్చు. ఈ ఉమ్మ నీరు ఒక్కోసారి లోపల బేబీకి స్ట్రెస్ ఉంటే బేబీ లోపల మోషన్ కూర్చుంటాడు, మట్టు కూర్చుంటాడు. దీన్నే మెకోనియం స్టెయిన్ లైకర్ అంటాం. అలాంటి ఉమ్మ నీరు బేబీ మింగితే చాలా ప్రాబ్లం అవుతుంది కావచ్చు. సో ఇన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ పుట్టినప్పుడు జరిగే ప్రక్రియ సజావుగా జరగకపోవచ్చు. ఒకేసారి అండి, ఇన్ స్పైట్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ ప్రెగ్నెన్సీ అండ్ లేబర్, అంటే గర్భిణీ సమయంలో, కాన్పు సమయంలో ఏమీ ఇబ్బందులు ఏముండవు, చక్కగా బేబీ పుడతాడు. కానీ నో క్రై, ఏడవకపోవచ్చు. ఎందుకు అనేది ఒక్కోసారి అంతుబట్టదు. అలాంటప్పుడు ఏ రకంగా సపోర్ట్ ఇవ్వాలి బేబీకి? సరే, అసలు ముందు సజావుగా జరిగింది అనుకోండి, డెలివరీ అయిన తర్వాత
నేనే పిల్లల డాక్టర్గా డెలివరీ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను అనుకోండి, ఏం జరుగుతుందో చెప్తా. నేను వెళ్ళేటప్పుడు నేను నా టీంని తీసుకుని, ఎక్విప్మెంట్ తీసుకుని, బేబీకి ప్రాబ్లం వస్తే ఎలా ట్యాకిల్ చేయాలనేది రెడీగా ఉండి వెళ్తాం. సరే, బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీ బయటికి వచ్చింది, ఏం చేస్తామండి? వి ఆఫర్ ఏ వార్మ్ వెల్కమ్ టు ద బేబీ. నూతన శిశువులు చలిని తట్టుకోలేరు, ఇన్ఫెక్షన్ని తట్టుకునే శక్తి వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మేము? సో బిడ్డని ఒక క్లీన్, శుభ్రమైన స్టెరైల్ క్లాత్లో, ఆల్రెడీ ప్రీ వార్మ్డ్, కొంచెం వెచ్చగా ఉన్న క్లాత్లో తీసుకుంటాం బేబీని. తీసుకున్న తర్వాత బేబీని ఒంటి మీద ఉన్న ఉమ్మనీరు అది తుడిచేసి, బేబీని ఏం చేస్తాం? బొడ్డుతాడు ఉండగానే, ఇంకా కంటిన్యూస్గా ఉండగానే బిడ్డని తల్లి ఛాతీ మీద రొమ్ముల మధ్య పడుకోబెడతాం. ఎందుకంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, చక్కగా బేబీ తల్లి ఛాతీ మీద వెచ్చగా పడుకుంటుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు అంటే టిల్ రీసెంట్ టైమ్స్ పుట్టిన వెంటనే బొడ్డుతాడిని క్లాంప్ చేసి కట్ చేసేవాళ్ళం. కానీ ఒక సింపుల్ అండ్ సిగ్నిఫికెంట్ రీసెర్చ్ అండి ఏం చూపించింది అంటే, బిడ్డ పుట్టిన వెంటనే మొదటి 1-2 నిమిషాలు బొడ్డుతాడుని క్లాంప్ చేసి కట్ చేయడానికి వెయిట్ చేస్తే గనక ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ తల్లి నుంచి బిడ్డ బయటకు వచ్చినా సరే బొడ్డు ద్వారా బిడ్డకి రక్తం సప్లై చేయబడుతుంది. అండ్ ఈ రక్తం బిడ్డ యొక్క ఫ్యూచర్ హెల్త్కి, ఆరోగ్యానికి, వెల్బీయింగ్కి చాలా ఇంపార్టెంట్. సో సచ్ ఎ సింపుల్ రీసెర్చ్ అండ్ డిస్కవరీ వాల్యుబుల్. సో ఇప్పుడు మా రొటీన్ గైడ్ లైన్స్ ఏంటంటే, బిడ్డ పుట్టిన తర్వాత యాక్టివ్గా ఉంది, ఏడుస్తుంది, కాళ్ళు చేతులు ఆడుస్తుంది, బేబీ యాక్టివ్గా ఉంటే కనుక నేను చెప్పినట్టుగా వీ ఆఫర్ ఏ వార్మ్ వెల్కమ్. వెచ్చగా తుడిచేసి స్టెరైల్ క్లాత్తో తల్లి ఛాతీ మీద పడుకోబెట్టిన తర్వాత, సో పుట్టిన తర్వాత 1 or 2 minutes ఆగిన తర్వాత బొడ్డుతాడిని క్లాంప్ చేసి కట్ చేస్తాం. తర్వాత బిడ్డని తల్లి ఛాతీ మీద పడుకోబెడితే వన్ వండర్ఫుల్ థింగ్ మే హ్యాపెన్. బిడ్డకి ఒకటి వెచ్చగా ఉంటుంది. ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల ఉపయోగం ఏంటంటేనండి, ఒకటి బిడ్డకి టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీస్ హెల్త్. నెంబర్ 2, తల్లికి బిడ్డకి చక్కటి అనుబంధం మొదలవుతుంది. నెంబర్ 3, తల్లికి చక్కగా పాలు పడే లాక్టేషన్ ప్రక్రియ చక్కగా మొదలవుతుంది. సక్సెస్ఫుల్ లాక్టేషన్ ఛాన్సెస్ చాలా హెచ్చుగా ఉంటాయి. And I told you one wonderful thing may happen. This baby may crawl towards the mom's breast. It's a wonderful sight to watch. దీన్ని మేము బ్రెస్ట్ క్రాల్ అంటాం. అంటే బేబీ నిదానంగా జరుపుకుంటూ పాక్కుంటూ బేబీ తల్లి యొక్క రొమ్ము వైపు పాకి, సో మే రీచ్ ద బ్రెస్ట్. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ సైట్. ఓకే, ఒకవేళ ఇదంతా సజావుగా జరగలేదండి, బేబీ పుట్టిన వెంటనే ఏడవలేదు, యాక్టివ్గా లేదనుకోండి, ఇంకా మేము వెంటనే బేబీని రిసీవ్ చేసుకుని, అండ్ బేబీ డల్గా ఉంటే వీ డోంట్ వెయిట్ ఫర్ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్. వెంటనే బొడ్డుతాడిని క్లాంప్ చేసి కట్ చేసి బేబీని ఒక వార్మ్ సర్ఫేస్ కింద తీసుకెళ్ళి వీ క్లీన్ ద బేబీ, డ్రై ద బేబీ అండ్ స్టిమ్యులేట్ ద బేబీ. అంటే వెచ్చటి క్లాత్తో తీసుకుని ఒళ్ళంతా తుడిచి వీ స్టిమ్యులేట్ ద బేబీ. హౌ డు వీ స్టిమ్యులేట్? వీ జస్ట్ రబ్ ద బ్యాక్ ఆఫ్ ద బేబీ. బేబీ యొక్క వెనకాల నడుం భాగంలో రబ్ చేస్తాం. అంటే ఆ స్టిమ్యులస్కి డల్గా స్తబ్దుగా ఉన్న బేబీ ఏడుస్తుందని. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, కొన్ని వీడియోస్ చూశాను నేను, అందులో ఏడవనప్పుడు బేబీని, న్యూ బోర్న్ బేబీని ఇలా తలకిందులుగా వేలాడదీసి బ్యాక్ని స్లాప్ చేసి కొట్టడం అనే వీడియోస్, ఇటువంటివన్నీ మాత్రం ఇట్స్ రాంగ్. దే ఆర్ నాట్ సైంటిఫిక్. బేబీ ఏడవకపోతే కనుక స్టిమ్యులేషన్ అంటే తుడుస్తాము క్లాత్తో, బేబీని బ్యాక్ రబ్ చేసి స్టిమ్యులేట్ చేస్తాము. అప్పటికీ గనక బేబీ ఏడవకపోతే గనక విత్ ఇన్ 1 minute we support breathing of the baby. అందుకే గోల్డెన్ 1 minute కాన్సెప్ట్. అంటే 1 minute లోపల బేబీ ఏడవలేదనుకోండి, మేము బేబీకి బ్రీదింగ్ సపోర్ట్ ఇవ్వాలి. అవర్ స్లోగన్ ఈజ్ గివ్ ఎ బ్రెత్, సేవ్ ఎ బేబీ. ఇక్కడ అండి నేను ఒక సింపుల్ వండర్ఫుల్ ఎక్విప్మెంట్ గురించి చెప్పాలి. దట్ ఈస్ దిస్ బ్యాగ్ అండ్ మాస్క్. ఏమండి, ఒక సింపుల్ ఎక్విప్మెంట్ అండి, అండ్ దిస్ ఎక్విప్మెంట్ సేవ్స్ లైవ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ బేబీస్.
దీన్ని ఏం చేస్తామంటే బేబీ ఏడవకపోతే కనుక, సపోజ్ దిస్ ఈస్ బేబీ, ఇక్కడ ముక్కును నోరు కవర్ చేసి వి గివ్ బ్రెత్, అంటే దీన్ని ఇలా కంప్రెస్ చేసి బేబీకి శ్వాసకి సపోర్ట్ చేస్తాం. అండ్ నేను చెప్పిన 1 minute కాన్సెప్ట్లో విత్ ఇన్ 1 minute బేబీ ఏడవకపోతే ఈ బ్యాగ్ అండ్ మాస్క్తో బేబీకి బ్రీదింగ్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ గాడ్ దాదాపు చాలామంది బేబీస్ ఈ సింపుల్ ప్రక్రియతో దే విల్ క్యాచప్ అండ్ దే మే క్రై. అండ్ ఇక్కడ 1 minute కాన్సెప్ట్ ఒకటి చెప్పాలండి. 1 minuteలో ఏడవకపోతే ప్రాబ్లం అయినా అంటే ఒక్కోసారి ఏడవడానికి 3 నిమిషాలు 4 నిమిషాలు కూడా పట్టచ్చు. బట్ కాన్సెప్ట్ ఏంటంటే విత్ ఇన్ 1 minute బేబీకి వీ షుడ్ సపోర్ట్ ద బేబీ బ్రీదింగ్. ఇంకా ప్రాబ్లం కొంతమందికి ఇది చేసినా రికవర్ అవ్వలేదు అనుకోండి, కొంతమందికి ఊపిరితిత్తుల్లోకి శ్వాసనాళంలోకి గొట్టం వేసి సేమ్ ఎక్విప్మెంట్తో బ్రీదింగ్ సపోర్ట్ ఇవ్వాల్సి రావచ్చు. కొంతమందికి చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాల్సి రావచ్చు. బట్ నా 30 ఏళ్ల ప్రాక్టీస్లో ఒక్కసారి కూడా చెస్ట్ కంప్రెషన్స్ అవసరం రాలేదు. ఎందుకు అంటే టైమ్లీగా బ్రీదింగ్ సపోర్ట్ ఇస్తే బేబీలు రికవర్ అయ్యే ఛాన్సులు చాలా హెచ్చుగా ఉంటాయి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ మూమెంట్స్ ఆఫ్ అవర్ మెడికల్ ప్రొఫెషన్. ఎందుకంటే అప్పటి వరకు డల్గా ఉన్న బేబీ గట్టిగా మేము బ్యాక్ రబ్ చేసి స్టిమ్యులేట్ చేసి, లేకపోతే ఒక ఫ్యూ బ్రెత్స్ విత్ బ్యాగ్ అండ్ మాస్క్ ఇచ్చామనుకోండి, టక్క 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 ఇంప్రూవ్ అవుతారు. అండ్ అప్పటి వరకు పాలిపోయి ఉన్న బేబీస్ దే బికమ్ పింక్, దేర్ హార్ట్ రేట్ ఇంప్రూవ్స్, దే స్టార్ట్ మూవింగ్, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మూమెంట్స్ ఆఫ్ కిక్ ఇన్ అవర్ మెడికల్ ప్రొఫెషన్. సో ఫస్ట్ 1 minute ఆఫ్ లైఫ్లో బేబీస్ రిక్వైర్డ్ వార్మ్ వెల్కమ్, no infection, sterile equipment and clothes, and ideally baby బాగుంటే 1 or 2 minutes బొడ్డు తాడుని క్లాంప్ చేయడం డిలే చేస్తాము. తర్వాత if the baby is stable, put the baby onto the mother's chest and encourage breastfeeding. సో ఈ రకంగా చేస్తే ఫస్ట్ 1 minute of the baby's life will be well supported, and ఈ బేబీకి ఫ్యూచర్లో లాంగ్ రన్లో హెల్త్ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. సో లెట్స్ గిఫ్ట్ దిస్ వండర్ఫుల్ వరల్డ్ విత్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బేబీస్ బట్ ఆల్సో హెల్దీ అండ్ ప్రొడక్టివ్ బేబీస్. థ్యాంక్ యూ సో మచ్. మాధవి, ఒక పిల్లల డాక్టర్గా.